హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే ఈ యాప్ మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. యూట్యూబ్ క్రియేటర్ కాకపోయినా సరే మీకు ఈ యాప్ అనేది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అవసరమైతే ఉంటుంది ఈ యాప్కి. సో ఇంతకీ ఈ యాప్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీంట్లో అంతగా అవసరమయ్యే టూల్స్ అనేవి ఏమున్నాయనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మీరు ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ అది ఫ్రీగా అవైలబుల్లో ఉంది. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఫస్ట్గా ఈ యాప్ని మనం ఓపెన్ చేద్దాం. చాలామందికి ఈ యాప్ తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే ఒకసారి చూడండి. సో ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఆడియో ల్యాబ్. సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చేసేయండి. సో ఇక్కడ స్టోరేజ్ పర్మిషన్, ఆడియో రికార్డ్ పర్మిషన్, సో అవన్నీ గ్యాలరీ పర్మిషన్ అవన్నీ ఇచ్చేసేయండి. దీనికి ఇచ్చేసిన తర్వాత దీన్ని యాప్ని మనం ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోయినట్టు ఇక్కడ ఈ యాప్ అనేది దేనికి సంబంధించి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ట్రిమ్ ఆడియో అని ఒక ఆప్షన్ ఉంది. ట్రిమ్ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఏదైనా ఒక ఆడియో ఫైల్ని ట్రిమ్ చేసి మనకు నచ్చిన పార్ట్ని మాత్రమే ఉంచుకోవాలంటే, మిగతా పార్ట్ని డిలీట్ చేసి మెయిన్ పార్ట్ని మాత్రమే కావాలంటే ఈ ట్రిమ్ ఆడియో ఆప్షన్ క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఆడియో ఫైల్ను, మీకు కావాల్సిన ఆడియో ఫైల్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని సో దాన్ని ట్రిమ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు సో ఇంకా చాలా బాగా ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. సో దేనికో మీరు చెప్తాను. సో మీ వీలైతే మీరు వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు ఈ విధంగా ఈ ట్రిమ్ ఆడియో ఆప్షన్ని యూజ్ చేసి వీడియో నుంచి మనం కావాల్సిన పార్ట్ని ఈజీగా సెలెక్ట్ చేసి మిగతా పార్ట్ని రిమూవ్ చేసి ఈ విధంగా ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట ఆడియోని. ఓకే, సో మీకు ఎంతవరకు ఆడియో కావాలో అంతవరకు ఆడియోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఆడియోని ఇక్కడ ట్రిమ్ చేసి మీ గ్యాలరీకి సేవ్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇది రింగ్ టోన్ క్రియేట్ చేసుకోవడానికి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ యాప్ అనేది, ఈ టూల్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు ట్రిమ్ ఆడియో ఈ టూల్ని యూజ్ చేసి మనం ఆడియోస్ని ట్రిమ్ చేసుకోవచ్చు. సో ఇక ముందు ఇక్కడ మంచి మంచి ఇంపార్టెంట్ టూల్స్ అనేవి కూడా చెప్తాను. ఇక్కడ చూడండి. సో వీడియోని మీరు స్కిప్ చేయకండి. అండ్ ఇక్కడ దీని తర్వాత మనకు ఇంకొక టూల్ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇక్కడ మిక్స్ ఆడియో ఉంది. సో ఇక్కడ మిక్స్ ఆడియో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సింపుల్గా మనం ఒక 2-3 ఆడియో ఫైల్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని మిక్స్ చేయొచ్చు. ఒక దాని సౌండ్ తక్కువగా, ఇంకో దాని సౌండ్ తక్కువగా, ఎక్కువగా ఆ విధంగా చేయొచ్చు. సో దీనివల్ల మనకు పెద్దగా యూజ్ అయితే ఉండదనుకోండి. సో దీన్ని మనం లైట్ తీసుకుందాం. సో దీని గురించి అంతగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సరే, దీన్ని వదిలేద్దాం. సో ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ ఇందులో మనకు ఆడియో రికార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ రికార్డ్ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి రికార్డ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ రివర్స్ ఆడియో గురించి మనకు పెద్దగా అవసరం అయితే ఉండదు. మనం ఇలాంటి ఆడియోని రివర్స్ అయితే చేయం, మనకు దానివల్ల మనకు అవసరం అయితే ఉండదు ఎక్కువగా. తర్వాత ఇక్కడ స్ప్లిట్ ఆడియో అండ్ ఇక్కడ రివర్స్ ఆడియోకు మనకు అంతగా అవసరం అయితే ఉండదు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ వాయిస్ చేంజర్ అండ్ యాడ్ ఎస్ఎఫ్ఎక్స్. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో రెండింటి గురించి చెప్తాను. సో ఇందులో మనకు ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఎంత బాగా యూజ్ అవుతుందో మనకు ఈ అప్లికేషన్. సో ఇక్కడ వాయిస్ చేంజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ వాయిస్ చేంజర్ యాప్ని మనం ఏదైనా ఒక ఆడియో రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన ఆడియోని మనం ఆ వాయిస్ అనేది చేంజ్ చేయొచ్చు. సో ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. సో నేను ఇక్కడ ఒక ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనికి ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్ని అప్లై చేస్తాను చూడండి ఇక్కడ. సో దీనికి ఇక్కడ స్కారీ ఎఫెక్ట్ని అప్లై చేస్తాను చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఓకే, దీని తర్వాత ఇక్కడ ఎకో ఎఫెక్ట్ని అప్లై చేస్తాను చూడండి. ఇప్పుడు ఎలా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి సాధారణంగా మనం వీడియో బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు తర్వాత ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ని అప్లై చేస్తాను చూడండి. ఇక్కడ వేరే ఎఫెక్ట్ని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఓకే, సో దీని తర్వాత ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఎఫెక్ట్. టెక్ బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఓకే, ఇక్కడ మేల్ ఎఫెక్ట్. వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. తర్వాత ఇక్కడ ఫీమేల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఇక్కడ డార్క్ వెడర్ అండ్ నెక్స్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్. తర్వాత ఇక్కడ బీ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ హాలోవీన్. వెల్కమ్ టు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు. దీని తర్వాత ఇక్కడ రోబోట్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా చాలా ఎఫెక్ట్. ఇక్కడ జాంబీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు. ఓకే, సో ఈ విధంగా మనకు చాలా ఎఫెక్ట్ ఉన్నాయి ఇక్కడ. ఈ విధంగా మనం ఈ ఎఫెక్ట్ని అప్లై చేసి
సిప్ ఎఫెక్ట్ ఇక్కడ. సో వీటిని యూజ్ చేసి మనం మన ఆడియోని యొక్క వాయిస్ని చేంజ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా సో ఈ విధంగా అదర్ జనర్లోకి మన వాయిస్ని అనేది చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది చాలా. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఎస్ఎఫ్ఎక్స్. సో ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట. మనం ఆడియోకి సౌండ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్గా ఇక్కడ ఈ యాడ్ ఎస్ఎఫ్ఎక్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ని అంతటి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ డౌన్లోడ్ అవుతున్నాయి, కొంచెం వెయిట్ చేయండి. సో ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ని డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటిని యాడ్ చేస్తే మనకు ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్ వస్తాయో చూడండి మీరు ఇప్పుడు. సో ఈ సౌండ్ ఎఫెక్ట్ అన్నింటిని మీరు ఎక్కడో ఒకసారి వినే ఉంటారు చూడండి. సో ఇప్పుడు వాటిని ఎలా యాడ్ చేస్తానో చూడండి ఇక్కడ ఒకసారి. సో ఇవన్నీ మీరు మ్యాక్సిమం ఇక్కడ వీడియోస్లో మీరు ఈ సౌండ్ ఎఫెక్ట్ అన్ని కూడా వినే ఉంటారు. సో అవన్నీ మనకు ఇక్కడ ఈ ఆడియో టూల్ ఆప్షన్లో ఉంటుంది. సో చూడండి ఒకసారి. సో ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ కింద మనకు అన్ని సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇవి ఎప్పుడో ఒకసారి మీరు విన్నట్టే. ఓకే ఫ్రెండ్స్, ఉంటుంది చూడండి. ఈ విధంగా మనం వీడియోస్ని కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. సో మనం లైట్ రూమ్ ప్రీసెట్ని విఎన్ ఎడిటర్ యాప్లో ఇంపోర్ట్ చేసి జస్ట్ 1 క్లిక్ ద్వారా వీడియోస్ని ఏ విధంగా కలర్ గ్రేడింగ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. మ్యాక్సిమం మనం లైట్ రూమ్ అప్లికేషన్ని ఫొటోస్ని కలర్ గ్రేడింగ్ చేయడం. ఓకే, సో వింటున్నారు కదా సౌండ్ ఎఫెక్ట్స్. సో మీరు ఇంతకుముందు వీడియోస్ చాలా వీడియోస్ ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ మీరు వినే ఉంటారు. సో వాళ్ళందరూ కూడా క్రియేటర్స్ కూడా ఈ యాప్ నుంచే సౌండ్ ఎఫెక్ట్స్ అంతా యాడ్ చేసుకుంటారు ఈ విధంగా. సో ఇక్కడ ఒక వీడియో ఉంది చూడండి. సో ఈ వీడియో నేను ఇక్కడ ద్వారా ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా. సో ఈ వీడియోకి ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి విధంగా సింపుల్గా. సో స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని ఇప్పుడు లైట్ రూమ్ యాప్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. కలర్ గ్రేడింగ్ చేయాలి కాబట్టి నేను ఈ వీడియోని స్క్రీన్ షాట్ తీసుకొని లైట్ రూమ్ యాప్ని ఓపెన్ చేసి ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటా. ఇక్కడ నేను ఈ యాప్లోకి ఫోటోని అయితే ఇంపోర్ట్ చేసుకుంటా. ఫోటోని ఇంపోర్ట్ చేసి ఇక్కడ నుంచి మీరు కూడా ఈ ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన విధంగా కలర్ కరెక్షన్స్ అనేది. ఓకే, సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకు ఈ యాప్లో ఉంటాయి. సో ఈ యాప్ని యూజ్ చేసి మనం ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ ఈజీగా మనం వీడియోస్లో యూజ్ చేసుకోవచ్చు. సో కామెడీ వీడియోస్లో కానీ ఇంకేదైనా వీడియోస్లో మనకు అన్ని ఈ సౌండ్ ఎఫెక్ట్ అనేవి మనకు అవసరం అవుతాయి కాబట్టి ఈ సౌండ్ ఎఫెక్ట్ అన్నీ కూడా మనకు ఈ యాప్లో దొరుకుతాయి. ఇక్కడ యాడ్ ఎస్ఎఫ్ఎక్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ సౌండ్ ఎఫెక్ట్ అన్నింటిని మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నార్మలైజ్ ఆడియో, క్యారక్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ వీడియో గ్యాలరీ నుంచి మనం ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని సో వీడియో నుంచి ఆడియోని కూడా సపరేట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో నుంచి కేవలం MP3 ఫైల్ని మాత్రమే మనం సపరేట్ చేయాలంటే ఇక్కడ అదర్ అవుట్పుట్ ఫార్మాట్లో ఇక్కడ MP3ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లేదా M4ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను MP3 మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ ఇన్పుట్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ని ఇక్కడ దీన్ని మనం ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంది కదా ఇక్కడ. సో దాని మీద క్లిక్ చేసి దీనికి వీడియో నుంచి కేవలం ఆడియో ఫైల్ని మాత్రమే సపరేట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈజీగా ఈ విధంగా మనం వీడియో నుంచి కేవలం ఆడియో ఫైల్ కావాలంటే ఆడియో ఫైల్ని మనం సపరేట్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ నార్మలైజ్ ఆడియో ఉంది. తర్వాత ఇక్కడ స్పీచ్ టు టెక్స్ట్. తర్వాత ఇక్కడ నార్మలైజ్ ఆడియో అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక ఆడియో రికార్డ్ చేస్తున్నాం అనుకోండి. సో రికార్డ్ చేస్తున్నప్పుడు మన వాయిస్ అనేది కొంచెం సౌండ్ తక్కువ సౌండ్తో రికార్డ్ అయింది అనుకోండి. ఈ నార్మలైజ్ ఆడియో మీద క్లిక్ చేసి దాన్ని ఎక్కువగా చేసేయచ్చు. అదే ఎక్కువగా లౌడ్గా రికార్డ్ అయింది కొన్ని. సో దాన్ని మనం కొంచెం నార్మల్గా చేసి నార్మలైజ్ చేసి యాజ్ పర్ 100% వాల్యూమ్ వచ్చే విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫన్ రికార్డింగ్, సైలెన్స్ రిమూవర్, స్పీడ్ చేంజర్. సో అవన్నీ ఉంటాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ ఏదైనా ఒక ఆడియో ఫైల్ని సింపుల్గా రికార్డ్ చేసుకోండి. దాన్ని మనం ఇక్కడ ఫన్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఆడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఆడియో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ ఆడియో టు వీడియో. సో ఏదైనా ఒక ఆడియో ఫైల్ని మనం బ్యాక్గ్రౌండ్లో వీడియో క్రియేట్ చేసుకో. తర్వాత ఇక్కడ నాయిస్ జనరేటర్ అనేది ప్రీమియం వర్షన్లో ఉంది. తర్వాత వేవ్ జనరేటర్ అవన్నీ కూడా ప్రీమియం వర్షన్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వీడియో టు GIF. సో మన వీడియో ఫైల్ని GIF ఫైల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వీడియోని GIF ఫైల్లో కన్వర్ట్ చేసుకుంటే ఆడియో అనేది లాస్ అవుతుంది. తర్వాత ఇక్కడ 8D ఆడియో అనేది మనకు ప్రీమియం వర్షన్లో ఉంది. తర్వాత ఇక్కడ వోకల్స్, ఇన్స్ట్రుమెంటల్ సో అవన్నీ బీటా వర్షన్లో ఉన్నాయి. తర్వాత ఇక్కడ వీడియో ట్రిమ్ కూడా ఆప్షన్ ఉంది. సో మనం ఇక్కడ నుంచి వీడియోస్ని కూడా ఎడిట్ చేయొచ్చు.
సో వీడియోని కూడా మనం ట్రిమ్ చేయొచ్చు ఇక్కడ నుంచి అనమాట. సో ఈ ఆప్షన్స్ కూడా మనకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ నాయిస్ రిమూవర్. సో నాయిస్ రిమూవర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకు. సో మనం ఏదైనా ఆడియో రికార్డ్ చేసినాం అనుకోండి, సో ఆడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వీడియోస్ని కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. సో మనం ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ నుంచి మనం బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద రిమూవ్ షేలాక్ నాయిస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ రిమూవ్ వింకిల్ నాయిస్ కింద రిమూవ్ షేలాక్ నాయిస్ అని. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నాయిస్ రిడక్షన్ అనేది కొంచెం ఇక్కడ మల్టిపుల్ ఎఫెక్ట్స్ని మనం ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ నాయిస్ ఎఫెక్ట్ 15 GB మీద క్లిక్ చేసి ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం వీడియోస్ని కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. సో మనం లైట్ రూమ్ ప్రీసెట్ని విఎన్ ఎడిటర్ యాప్లో ఓకే, సో ఇక్కడ ఆడియో నుంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఈ విధంగా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఆప్షన్ కూడా మనకు ఆడియోలాబ్ ఆప్షన్ ఉంది. సో మొత్తానికి ఈ యాప్ అనేది మనకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది. తర్వాత ఇక్కడ ట్రిమ్ ఆడియో, సో మనం వీడియోని ఈ విధంగా ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ నుంచి కావాల్సిన పార్ట్ని రిమూవ్ చేసి మనకు మెయిన్ పార్ట్ని మాత్రం ఈ విధంగా ఉంచుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో వీడియోని ఈ విధంగా ఇక్కడ నుంచి ట్రిమ్ చేసుకోవచ్చు. వీడియోస్ని కూడా ఎడిట్ చేసే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు చాలా అంటే చాలా టూల్స్ అన్నీ కూడా మనకు ఒకే యాప్లో దొరుకుతాయి. సో అందుకే నేను మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఈ యాప్ నేను ఖచ్చితంగా మీ మొబైల్ ఉండాలని చెప్పాను. సో ఇక్కడ స్పీచ్ టు టెక్స్ట్ ఏదైతే మాట్లాడతామో అదంతా కూడా టెక్స్ట్లో కన్వర్ట్ అవుతుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై అని ఒక ఓకే, సో ఇక్కడ అదంతా కూడా అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఏదైతే మనం టెక్స్ట్ను మనం వాయిస్ ద్వారా చెప్తామో అదంతా కూడా ఇక్కడ టెక్స్ట్లో కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ యాప్ అయితే ఉంటుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోండి. సో మంచి యాప్, సో ఖచ్చితంగా ఇది వెరీ యూస్ఫుల్ యాప్స్. ఓకే, సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి అండ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ.